హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాబు గారి బిడ్డ. ఎందుకో ఆల్ ఆఫ్ సడన్ వ్లాగ్ తీద్దాం అనిపించింది. సో ఐ స్టార్టెడ్. ఇప్పుడు టైం 5:30 AM అవుతుంది మార్నింగ్. ఐ వోకప్ లైక్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ లేచి ఫ్రెష్ అయ్యి కొంచెం నా నోట్స్ అనేది కంప్లీట్ చేసుకుంటూ కూర్చున్నా. సో ఇప్పుడు నా డైలీ రొటీన్ నేను చూపిస్తా అని అనుకుంటున్నా. నాకు తెలియదు గైస్, ఎందుకంటే వన్స్ ఐ స్టార్టెడ్ వ్లాగింగ్ ఐ డూ ఇట్ ఆర్ ఐ క్విట్ ఇట్. తెలియదు నాకు కూడా, ఎందుకంటే ఏమో. ఓకే, సో దిస్ ఇస్ ద గీ. ఇది ఫ్రెష్ గీ అనమాట. ఏం గీ అడగకూడదు, నాకు తెలియదు. ఫ్రెష్ గీ ఒక్కడే తెలుసు, మా ఇంట్లో చెప్పారు కాబట్టి. సో ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ గీ అండ్ ఎంప్టీ స్టమక్ అనమాట. ఎందుకంటే దిస్ కీప్స్ యువర్ హెల్త్, ఐ మీన్ హెయిర్ గుడ్ అండ్ స్కిన్ గుడ్. అండ్ ఇది వెయిట్ లాస్ కూడా మంచి టిప్ అనే చెప్పచ్చు. ఎనీవేస్, టు వెరీ హానెస్ట్, నాకు గీ అస్సలు నచ్చదు. నేను అన్నం, ఆవకాయ, నెయ్యి అస్సలు తినండి, నాకు అది నచ్చదు. ఆవకాయ నచ్చదు, గీ నచ్చదు. అండ్ మా ఇంట్లో పుంటకూర పచ్చడి నేను లాస్ట్ నైట్ దాంతో తిన్న అన్నం. ఇట్ వాజ్ ఫ్యాబ్. ఓకే, ఇప్పుడు నేను గీ తాగినా. యాక్చువల్ నాకు ఏం చేయబోదు అవుతుంది. ఐ హ్యావ్ ఎ సబ్జెక్ట్ కంప్లీట్ ద నోట్స్, కానీ నాకు ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎనఫ్ స్టామినా టు డూ ఇట్. ఓకే, ఇప్పుడు గీ తాగిన కాబట్టి let's go. Hey guys, so notes అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం 8 అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా 8 అవుతుంది గైస్. అండ్ ఇది నా బ్రేక్ఫాస్ట్. దిస్ ఈస్ ఓట్స్ అండ్ మిల్క్, నాట్ ఓవర్ నైట్ సోక్డ్ కాదు ఇది. నాకు ఓవర్ నైట్ సోక్ చేసిన ఓట్ మిల్ తింటే వామిటింగ్ వస్తుంది, నాకు నచ్చదు అది. ఇది వేడివిడిగా చేసింది అనమాట. మీకు రెసిపీ కావాలంటే నేను చూపిస్తాను, ఏమో నాకు తెలియదు. అండ్ దిస్ ఇస్ యాపిల్. కానీ ఓట్ మీల్ ఇట్లా యాపిల్తో కంటే అన్నార్తో నాకు మస్తు ఇష్టం అనమాట. అన్నార్తో ఇట్ విల్ బి లైక్ సూపర్. లైక్ దిస్ ఇస్ మై గో టు బ్రేక్ఫాస్ట్. నాకు మస్తు ఇష్టం ఇట్లా ఓట్ మీల్. అట్లాంటి రోజులు తింటున్నా అంటే ఏమో చూడాలి. దిస్ ఈజ్ లైక్ ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది, జల్దీ ఆకలి కాదు. దట్ ఈస్ వై ఐ ప్రిఫర్ దిస్. అండ్ ఆల్సో నేను షుగర్ వేయలేదు ఓట్ మీల్లో. సో మీకు కావాలి షుగర్ వేసుకోవచ్చు, బట్ ఆల్రెడీ యాపిల్ ఉంది కాబట్టి ఐ నోట్ షుగర్. యూ కెన్ ఆల్సో. బాయ్ గైస్.